నేనేం చేయాలని ఆయన శోధిస్తూ అడిగా. నీ దేవుడైన ప్రభువును పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో ప్రేమించాలి. రెండవదిగా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలని. ఈడ ఎక్కువగా మొదట దేవుణ్ణి ప్రేమించాలని, రెండవదిగా నిన్నులాలే నీ పొరుగు వారిని అనగా నీ కుటుంబాన్ని, నీ బంధువులను, స్నేహితులను, ఇరుగు పొరుగు వారి అందరినీ అలాగ ప్రేమించాలనేది దేవుని యొక్క చిత్తం. అందువల్లే యోహాను స్వార్థ 21లో యోహాను కుమారుడైన సీమోనుతో యేసు అంటాడు, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటున్నాడు. మళ్ళా రెండవసారి సీమోను నన్ను ప్రేమించుచున్నావా అన్నాడు. మూడవసారి సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని 3 సార్లు ఇక్కడ యేసు అడిగాడు. ఈ వీడియో చూసే మనలను కూడా ప్రభు అంటున్నాడు, వీరికంటే నీ దగ్గర ఉన్న అన్నిటికంటే ఎక్కువగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఆ ప్రశ్నకు జవాబును మనం చెప్పవలసిన వారమై ఉన్నాం. యేసు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈరోజు భూమి మీదకి దేవుడు సమాధానం పంపడానికి రాలేదు, ఖడ్గాన్ని పంపినాడు. ఒక మనిషికి వాని తండ్రికి, కుమార్తెకు ఆమె తల్లి, కోడలకు ఆమె అత్తకు విరోధాలు పెట్టవచ్చు. ఒక మనిషిని ఇంటి వారే శత్రువు. ఈవిడ ఎందుకు దేవుడు కుటుంబాల్లో ఖడ్గం పెట్టాడు? ఎందుకు కుటుంబాల్లో విరోధం ఉండాలి? ఒక మనిషిని ఇంట్లోనే ఎందుకు ఒకరికొకరు శత్రువులు అయిపోతున్నారు అన్న విషయం చూసినట్లయితే, తండ్రిని తల్లిని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించువారుగా, కుమారుణ్ణి కుమార్తెను దేవుని కంటే ఎక్కువగా ప్రేమించువారుగా, దేవుని నమ్ముకున్నామని ఆయనను వెంబడించని వారుగా, ప్రాణము దక్కించుకోవాలని, ప్రాణము రక్షించుకోవాలని, అనగా ప్రాణం ఏం కోరుకుంటుందంటే సుఖించము, తినము, త్రాగుము, సంతోషించము, కావలసినవన్నీ సమకూర్చుకోవాలి, సిద్ధపరచుకోవాలి. భూమి మీద ధనవంతుడు ఏ విధంగా తన కొరకు అన్నీ సమకూర్చుకొని సిద్ధపరచుకుంటాడో, ఈరోజు మనిషి ఆ పనిలో పడి దేవుణ్ణి వదిలిపెట్టేశాడు. రెండవదిగా ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే వాళ్ళ హృదయం ఉండాలి. ఎవడును 2 యజమానులకు దాసుడుగా ఉన్నాడు. ఒకరిని ద్వేషిస్తూ ఒకరిని ప్రేమిస్తున్నారు, లేదా ఒకరిని పక్షంగా ఉండి మరి ఒకరిని తృణీకరిస్తూ ఉన్నారు. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండలేరు. ఈరోజు అనేక మంది భూమి మీద ధనం సమకూర్చుకోవాలని, ధనవంతులు కావాలని, ధనాపేక్ష కలిగి కావలసినవన్నీ సిద్ధపరచుకోవాలి, సమకూర్చుకోవాలని ధనాన్ని యజమానిగా భావిస్తున్నారు. ధనమునకు దాసులైపోయి ఆ ధనం పక్షంగా ఉండి ధనాన్ని ప్రేమిస్తున్నారు, దేవుణ్ణి ద్వేషిస్తున్నారు, తృణీకరిస్తున్నారు.